అమెరికాలో అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పార్టీకి గట్టి షాక్ తగిలింది. అగ్రరాజ్యం అమెరికాలో పలు పదవులకు జరిగిన ఎన్నికల్లో భారతీయ సంతతికి చెందిన వ్యక్తులు డెమోక్రాట్లు తమ హవా కొనసాగించారు. అమెరికాలో మరో చరిత్ర ఆవిష్కృతమైంది. న్యూయార్క్ నగర మేయర్గా డెమోక్రటిక్ పార్టీ నేత భారత సంతతికి చెందిన జోహ్రాన్ మర్దానీ ఎన్నికయ్యారు. అమెరికా స్థానిక ఎన్నికల్లో ఫలితాలు అమెరికాలోని అధికార రిపబ్లికన్ పార్టీకి షాక్ ఇచ్చాయి. ఈ ఎన్నికల్లో అత్యంత కీలకంగా మారిన న్యూయార్క్ నగర మేయర్ పదవికి డెమోక్రటిక్ పార్టీకి చెందిన జోహ్రాన్ మమ్దానీ ఎగరేసుకుపోయారు. జోహ్రాన్ ఎన్నికైతే నిధులు నిలిపివేస్తామన్న అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ హెచ్చరికలను ఖాతరు చేయని న్యూయార్క్ ప్రజలు మమ్దానీకే పట్టం కట్టారు. నగర మేయర్గా ఎన్నికైన తొలి ముస్లింగా, తొలి దక్షిణాసియా సంతతి వ్యక్తిగా మమ్దానీ చరిత్ర సృష్టించారు. కేవలం 34 ఏళ్ల వయసులోనే జోహ్రాన్ మమ్దానీని మేయర్ పీఠాన్ని సొంతం చేసుకున్నారు. గత 100 ఏళ్లలో అత్యంత పిన్న వయస్కుడైన మేయర్గా అరుదైన గుర్తింపు దక్కించుకున్నారు. అమెరికా వ్యాప్తంగా ఆధిపత్య పోకడలు వెళ్లూసుకుంటున్న వేళ డెమోక్రటిక్ పార్టీకి ఈ విజయం కొత్త ఊపునిచ్చింది. మరింత సమాచారం మా ప్రతినిధి సైదులు అందిస్తారు. సైదులు, దీపిక, అమెరికాలోని అధికార రిపబ్లికన్ పార్టీకి గట్టి షాక్ అని చెప్పవచ్చు. ఈ ఎన్నికల్లో అత్యంత కీలకంగా మారినటువంటి న్యూయార్క్ నగర మేయర్ పదవిని డెమోక్రటిక్ పార్టీకి చెందినటువంటి జోహ్రాన్ మమ్దానీ ఎగరేసుకుపోయారు. భారతీయ ఉగాండా మూలాలున్న ఆయన ఓటమి కోసం ట్రంప్ స్వయంగా రంగంలోకి దిగారంటే ఈ ఎన్నిక అధ్యక్షుడికి ఎంత ప్రతిష్టాత్మకంగా మారిందో అర్థం చేసుకోవచ్చు. ఎన్నికలకు కొన్ని గంటల ముందు కూడా కమ్యూనిస్టు భావజాలం కలిగిన మమ్దానీ న్యూయార్క్ మేయర్ గా గెలిస్తే నేను కనీస అవసరాలకు సరిపడినంత స్థాయిలోనే నిధులు కేటాయిస్తానని ట్రంప్ సోషల్ మీడియా వేదికగా ఆయన పేర్కొన్నారు. ఇప్పుడున్న అతి చిన్న వయసు 34 ఏళ్లు న్యూయార్క్ మేయర్ గా ఎన్నికైనటువంటి వ్యక్తిగా మమ్దాన్ రికార్డు సృష్టించారు. అయితే స్వయంగా డొనాల్డ్ ట్రంప్ రంగంలోకి దిగినప్పటికీ కూడా అక్కడి ప్రజలు మన మేయర్ కి పట్టం కట్టారని కూడా చెప్పవచ్చు. ఎందుకంటే మొదటి నుంచి కూడా ఈ యొక్క మమ్దానీ ఖచ్చితంగా గెలిచి తీరుతారు, మమ్దానికి మంచి పేరుందని చెప్పేసి కూడా చెప్తున్నప్పటికీ కూడా ఆయన అమెరికా దేశస్థుడు కాదని చెప్పేసి స్వయంగా చాలా మంది వరకు, అంటే పెద్ద పెద్ద బడా నేతలందరూ కూడా రంగంలోకి దిగి తనను ఓడించేందుకు కుట్ర చేశారని చెప్పేసి కూడా మమ్దాని అనేక సార్లు చెప్పుకొచ్చారు. కానీ అక్కడ ప్రజలు అందరూ కూడా మమ్దానికి పట్టం కట్టారని కూడా చెప్పవచ్చు. అమెరికాలోని అధికార రిపబ్లికన్ పార్టీకి మాత్రం ఇది గట్టి షాక్ అని కూడా చెప్పవచ్చు. రాబోయే రోజుల్లో కూడా ట్రంప్ వైఖరి వల్ల రిపబ్లికన్ పార్టీకి అనేక ఎదురుదెబ్బలు తగిలే అవకాశం ఉంది. సో రానున్న రోజులలో కూడా రిపబ్లికన్ పార్టీ మన అమెరికాలో ఇదొక్కసారి అధికారంలో ఉండే అవకాశం ఉంది. రానున్న రోజుల్లో రిపబ్లికన్ పార్టీని ప్రజలు తిరస్కరించే అవకాశం ఉందని చెప్పేసి కూడా చెప్తున్నారు. దానికి కారణం డొనాల్డ్ ట్రంప్ అని చెప్పేసి కూడా అక్కడ ప్రజలు చెప్తున్నారు. డొనాల్డ్ ట్రంప్ వైఖరికి అమెరికాలో కూడా చాలా మంది ఇప్పటికే ఆందోళన వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే. కానీ ఈ యొక్క న్యూయార్క్ మేయర్ పదవిని మాత్రం స్వయంగా డొనాల్డ్ ట్రంప్ రంగంలోకి దిగినప్పటికీ కూడా అక్కడ ప్రజలు జోహ్రాన్ మమ్దానీకి పట్టం కట్టారంటే అర్థం చేసుకోవచ్చు. భారతీయ ఉగాండా మూలాలు ఉన్నటువంటి ఆయన ఇప్పుడు న్యూయార్క్ మేయర్ గా పదవి బాధ్యతలు తీసుకోబోతున్నారు. సైదులు, ప్రజలు ఈసారి ఏ అంశాల ఆధారంగా ఓటు వేశారు? అయితే వాస్తవంగా లోకల్ నాన్ లోకల్ అనేది ప్రాధాన్యత తెరపైకి వచ్చినప్పటికీ కూడా అక్కడ ఉన్నటువంటి ప్రజలు యొక్క మేయర్ ట్రంప్ వ్యాఖ్యలను ఎవరు కూడా పట్టించుకోలేదు. ఎందుకంటే ట్రంప్ వైఖరి తోటి అమెరికాలో అనేక మంది ఇబ్బందులు ఎదుర్కొంటున్న సంగతి అందరికీ తెలిసిన విషయం కాబట్టి సో అక్కడ ప్రజలు స్వయంగా యొక్క డెమోక్రటిక్ పార్టీకి చెందినటువంటి జోహ్రాన్ మమ్దానీ చేసినటువంటి కొన్ని ప్రసంగాలు ఏవైతున్నాయో ఆ ప్రసంగాలు ఆకట్టుకున్నాయని కూడా చాలా మంది చెప్తూ వస్తున్నారు. సో నేను స్థానిక ఇతరుని కాదని చెప్పేసి కొంతమంది ప్రచారం చేస్తున్నప్పటికీ కూడా సో నేను ఇక్కడ పుట్టి ఇక్కడ పెరిగాను కాబట్టి ఖచ్చితంగా నేను అమెరికా ప్రజలు ఏమైతే కోరుకుంటున్నారో అవి ప్రజలకి అనుగుణంగా విశ్వాసాన్ని ఖచ్చితంగా పనిచేస్తానని చెప్పేసి కూడా ఆయన ఒక హామీ ఇచ్చారు. సో హామీకి అందుకు ఆయన్ని పట్టం కట్టారని చెప్పేసి కూడా న్యూయార్క్ మేయర్ గా ప్రజలందరూ కూడా ఆయన పట్టం కట్టారని చెప్పేసి కూడా వార్తలు వస్తున్నాయి. సైదులు, ఇది రిపబ్లికన్ పార్టీకి ఈ పరాజయం ఎంతవరకు ఊహించని దెబ్బగా చెప్పవచ్చు? ఖచ్చితంగా అనుకోవచ్చు. రిపబ్లికన్ పార్టీకి రాబోయే రోజుల్లో ఇంకా గట్టి ఎదురు దెబ్బలు కూడా తగులుతాయని చెప్పేసి కూడా ప్రపంచవ్యాప్తంగా వార్తలు వస్తున్నాయి. ఎందుకంటే ట్రంప్ వైఖరి కారణంగానే ఇలాంటి పరిస్థితి వచ్చిందని చెప్పేసి కూడా చెప్తున్నారు. ఎందుకంటే చాలా మంది ట్రంప్
నిర్ణయాల వల్ల ముఖ్యంగా అంటే అమెరికా అధ్యక్షుడిగా ఆయన బాధ్యతలు రెండోసారి చేపట్టిన తర్వాత ట్రంప్ తీసుకుంటున్నటువంటి నిర్ణయాలు ఏవైతున్నాయో ఆ నిర్ణయాల వల్ల అక్కడ ప్రజలు కూడా విసిగి చెందుతున్నారని చెప్పేసి కూడా అంటున్నారు. దానిలో భాగంగానే రిపబ్లికన్ పార్టీ కూడా గట్టి ఎదురుదెబ్బని చెప్పేసి అంటారు. చాలా మంది రిపబ్లికన్ పార్టీకి రాజీనామా చేసి కూడా వెళ్ళిపోతున్నారని చెప్పేసి కూడా మనకి వార్తలు వస్తున్నాయి. సో రానున్న రోజుల్లో రిపబ్లికన్ పార్టీ పరిస్థితి చాలా దారుణంగా ఉంటుందని కూడా చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. సో అందుకు ఇప్పుడు న్యూయార్క్ మేయర్ గా పదవి బాధ్యత చేపట్టినటువంటి జోహరాన్ మహమ్మదాని డెమోక్రాటిక్ పార్టీకి చెందిన వ్యక్తి కాబట్టి రానున్న రోజుల్లో డెమోక్రటిక్ పార్టీకి కూడా ప్రజలు పట్టం కట్టే అవకాశం ఉంది. డెమోక్రటిక్ పార్టీ అధ్యక్షుడే రాబోయే రోజుల్లో అమెరికాలో గెలుస్తారని చెప్పేసి కూడా పెద్ద ఎత్తున వార్తలు వస్తున్నాయి. రైట్ సైదులు, థ్యాంక్ యూ.